మకర రాశి వారికి 1వ తారీఖు మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని, రవి 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారము, రాహుగ్రహం యొక్క సంచారము, శుక్రగ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అట్లాగే షష్టమ స్థానంలో, పంచమ స్థానంలో గురు యొక్క సంచారము, షష్టమ స్థానము, పంచమ స్థానము 2 స్థానాలలో కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అట్లాగే భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోంది. అయితే ఈ గ్రహాలు ఈ స్థానాలలో సంచరించడం వలన ఏ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాము. ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క, రవి యొక్క సంచారం వల్ల ఇంటిలో ధనానికి, ఆదాయానికి గండి పడటము, ధన వ్యయము, కుటుంబంలో ఒక ప్రశాంతత లేకపోవటము, అనారోగ్యాలు పాలవటము ఇత్యాదులన్నీ కూడా భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన ఒక అవగాహన లోపంతో అన్నిటికీ చిరుపురులాడుకోవడం లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రవి భగవానుడు, శని భగవానుడు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉండే అవకాశం ఉంది. అట్లాగే రవి వల్ల కొంచెం అనారోగ్యాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇకపోతే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే ఎవరి యొక్క అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు. ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరి యొక్క మనకి మాట సాయం కానీ పనిలో సహాయపడటం కానీ మనకు ఉండదు. ఈ విధమైన ఫలితాలని బుధుడి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అట్లాగే అదే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. రాహు యొక్క సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అక్కడ అందరు సహాయ సహకారాలు అందుతాయి. మనస, వాచ, కర్మణ కూడా మీకోసం ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ విధమైనటువంటి శుభ పరిణామాలన్నీ కూడా మీకు రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి తృతీయంలోనే. అయితే ఒక్కరోజు మాత్రం ఉన్నారు, తర్వాత మళ్ళీ వక్రగతి మూలంగా ద్వితీయ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఒకరోజైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మిగతా రిమైనింగ్ అన్ని రోజులు కూడా, తక్కిన అన్ని రోజులు కూడా మీకు శుక్ర భగవానుడు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఇస్తూ ఉన్నారు. చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే గురువును కనుక మనం తీసుకున్నట్టే పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది. పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఇస్తూ ఉంటుంది. పిల్లలు మంచి చదువులో రాణిస్తారు. అలాగే శ్రద్ధ బాగా పెడతారు, చదువులోను ఆటల మీద శ్రద్ధ తగ్గిస్తారు. అలాగే మీకు అనుకూలంగా ఉంటారు పిల్లలందరూ కూడా. ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రోగాలు, రుచులు లేకుండా ఉంటారు. అంచేత మనకి బుద్ధి బలం బాగా పెరుగుతుంది. మంచి స్నేహాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పంచమ స్థానం గురువు వల్ల మనకి లభిస్తూ ఉంటాయి. ఇకపోతే షష్టమ స్థాన, పంచమ స్థానాలలో నిజానికి కుజుడు ఉన్నటువంటిది షష్టమ స్థానమే. షష్టమ స్థానంలో కురుడు యోగిస్తాడు. కానీ ఒక 5 రోజుల తర్వాత ఆయన వక్ర గమనం ద్వారా 5వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనకి పాక్షికంగా 5 రోజులు మాత్రం మనకి శుభకరమైనటువంటి పరిణామాలన్నీ మనకు అందజేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో అక్కడ ఏంటంటే 6వ స్థానంలో పెరగటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. దెబ్బలు అవి తగిలించుకునే పరిస్థితి ఉండదు. ఏదైనా రుణాల కోసం ప్రయత్నిస్తే రుణం పుడుతుంది. రుణం తీర్చాలనుకుంటే రుణం తీర్చేయగలుగుతారు. మొత్తం మీద శుభ ఫలితాలన్నీ కూడా ఈ శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల పాక్షికంగా లభిస్తూ ఉంటాయండి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతువు వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవి మీకు అందజాలవు. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోతారు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొన్ని చికాకులు కలుగుతూ ఉంటాయి. వాహన సౌఖ్యం ఉండదు, గృహ సౌఖ్యం ఉండదు. దైవం మీద భక్తి పూజ చేస్తూ ఉంటాం, కానీ దైవం మీద అక్కడ భక్తి నిమగ్నం కాదు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కేతువు భాగ్యస్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ మకర రాశి వారికి 3లో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం బాగుంది. ఇకపోతే శుక్రుడితో బాగా 2 స్థానాల్లోనూ కూడా యోగకారకుడే అవుతున్నాడు. అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు అవుతున్నాడు. కుజుడు కూడా పాక్షికంగా మీకు యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత మనకు బాగున్నది. అందులో శుభుడు, అత్యంత శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, అట్లాగే గురువు, శుక్రుడు కూడా ఉండటం వల్ల, రాహు ఉండటం వల్ల మనకి
4 గ్రహాల యొక్క అనుకూలత కారణంగా మొత్తం మీద ఈ 10 రోజులు కూడా ఈ మకర రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవడం సంశయించవలసినటువంటి పని లేదు. ఏ పనైనా ప్రారంభించండి, దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అయితే ప్రతికూల గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నట్టుగానే ఏదో ఒకటి మీ ఇష్టం, గ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చదువుకోండి, మంచి జరుగుతుంది.